హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. గైస్, రెడ్మీ నోట్ సిరీస్ అయితే ఫైనల్గా ఇండియాలో లాంచ్ అయింది. రెడ్మీ నోట్ 13 Pro అండ్ 13 Pro Plus అండ్ నోట్ 13 అని చెప్పి 3 ఫోన్స్ అయితే నిన్న అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయ్యాయి. సో యాక్చువల్గా చూసుకుంటే నోట్ 13 Pro Plus ఏదైతే ఉందో బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB మీకు 32,000 రూపీస్ ప్రైస్లో అరౌండ్ లాంచ్ అయింది. సో అఫ్కోర్స్ కార్డ్ ఆఫర్స్ క్లెయిమ్ చేసుకుంటే 29,999 రూపాయల ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు నోట్ 13 Pro Plus ఏదైతే ఉందో నోట్ 13 Pro ఏదైతే ఉందో ఇది మీకు అరౌండ్ 24,999 ప్రైస్లో అరౌండ్ ఇండియాలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB. సో ఖచ్చితంగా రెండు ఫోన్స్ కూడా మేబీ ఇండియాలో చూసుకున్నట్లయితే 2024లో నాకైతే కొంచెం ఓవర్ ప్రైజింగ్ లాగానే అనిపించింది. సో ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 13 Pro అండ్ Pro Plus అండ్ నోట్ 13 అండ్ 3 ఫోన్స్ కూడా అసలు ఈ ప్రైస్లో తీసుకోవచ్చా లేదా అండ్ దీనికన్నా బెటర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ దాంతోపాటు స్పెసిఫికేషన్స్ ఆన్ పేపర్ పైన ఎలా ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఇవి వర్తా కాదా అనేది కంప్లీట్గా వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఖచ్చితంగా నేను టెక్ వీడియోస్ కోసం డెఫినెట్గా క్వాలిటీ వీడియోస్ అండ్ బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మనం రెడ్మీ నోట్ 13 Pro Plusకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే. సో ఫస్ట్ టైం మనకి రెడ్మీ బ్రాండ్ నుంచి కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే మొబైల్స్ అనేది రావడం. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో డిస్ప్లే అనేది ఖచ్చితంగా వర్త్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అఫ్కోర్స్ దీనికన్నా మంచి డిస్ప్లే ఫోన్స్ అయితే ఉన్నాయి. సో కాకపోతే ఓకే, నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇందులో మీకు ప్రాసెసర్ చూసుకుంటే Dimensity 7200. సో అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. సో బడ్జెట్లో చూసుకుంటే ఇది ఒక మంచి గేమింగ్ ప్రాసెసరే. కాకపోతే 30,000 ప్రైస్లో ఇది వర్తా కాదా అంటే సో ఖచ్చితంగా వర్త్ అయితే కాదు. ఈ ప్రైస్లో మీకు స్నాప్డ్రాగన్ 8th Gen 2 ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి, 8th Gen 1 ప్రాసెసర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈవెన్ నథింగ్ ఫోన్ 1 కూడా మీకు 25,000 ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా దీనికన్నా బెటర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మీకు Samsung HP3 సెన్సార్తో వస్తుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 120 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ వస్తుంది. సో వీళ్ళు 19 minutes ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా 30 minutes అయితే మీకు మన ఇండియాలో అయితే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. అండ్ ఫైనల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి. సింపుల్గా చెప్పాలనుకుంటే లైక్ ప్యాస్టల్ గ్రీన్ అండ్ ప్యాస్టల్ బ్లూ అండ్ బ్లాక్ అండ్ ఇలా మల్టిపుల్ ఒక 3 to 4 కలర్స్ అయితే ఉంటాయి. సో వెగన్ లెదర్ డిజైన్తో ఉంది. ఇది మాత్రం నాకు పర్టికులర్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఓవరాల్గా మీకు 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, లైక్ బ్లాక్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ వైట్ కలర్ అండ్ ప్యాస్టల్ గ్రీన్ అండ్ 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే నోట్ 13 Pro Plus అనేది ఖచ్చితంగా స్పెసిఫికేషన్స్ పరంగా బెటర్గా ఉంది, లైక్ డిస్ప్లే కానీ బ్యాటరీ కానీ అండ్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే. సో కాకపోతే ఖచ్చితంగా ఇందులో మీకు ఈవెన్ IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. అంటే మీకు ఇది వాటర్లో కూడా డెప్త్లో ఆల్మోస్ట్ అలా ఒక 20 minutes వరకు ఈజీగా సర్వైవ్ అవ్వగలదు. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫోనే. బట్ 32,000 రూపీస్ ప్రైస్లో రెడ్మీ బ్రాండింగ్ని కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనలేము. ఎందుకంటే ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే మనకి ఏదైతే Xiaomi OS ఉందో అంటే రీసెంట్గా హైపర్ OS ఉందో సో ఖచ్చితంగా దీన్ని మనం అంతగా నమ్మలేము. ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా చూసుకున్నా అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్నా అండ్ ఎవ్రీథింగ్ ఖచ్చితంగా Xiaomi బ్రాండ్ మనం ట్రస్ట్ చేయలేం కాబట్టి సో ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం డిసప్పాయింట్గానే అనిపించింది. అండ్ రెడ్మీ నోట్ 13 Proకి వెళ్తే మాత్రం ఇది కూడా సేమ్ డిస్ప్లేనే ఉంటుంది. 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అండ్ సేమ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ సేమ్ మీకు డిస్ప్లే ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఇందులో మీకు ఫ్లాట్ డిస్ప్లే అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మీకు ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం సో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా బడ్జెట్లో అంటే 23,000 ఆ బడ్జెట్లో చూసుకుంటే ఇది కూడా అంత మంచి గేమింగ్ మొబైల్ అయితే కాదు. సో కెమెరాస్ చూసుకుంటే సేమ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ సేమ్ 8 మెగాపిక్సెల్ అండ్ సేమ్ 2 మెగాపిక్సెల్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ దీనిలో కూడా సేమ్ మీకు బ్యాక్ సైడ్ మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి. కాకపోతే మొబైల్ చూడడానికి నాకేదో బొమ్మల ఫోన్ లాగా అయితే కనిపిస్తుంది పచ్చిగా చెప్పాలంటే. సో ఇదొక వరస్ట్ డిజైన్ లాగానే నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నోట్ 13 Pro అండ్ Pro Plus అండ్ నోట్ 13 అండ్ ఈ 3 ఫోన్స్ కూడా ఖచ్చితంగా ఇండియాలో అంత మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే కాదేమో అనిపిస్తుంది. అండ్ మీకు ఏమనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.